వెల్కమ్ టు గీతా కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు మనము ఇన్స్టెంట్ ఓట్స్ హెల్తీ ఇడ్లీలు తయారు చేస్తాము. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో 1 కప్ ఓట్స్ వేసుకుందాము. ఓట్స్ వేసుకొని వేయించుకోవాలి. ఓట్స్ కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఓట్స్ క్రిస్పీగా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము. వేయించిన ఓట్స్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఓట్స్. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 కప్ ఉప్మా రవ్వ వేసుకొని వేయించుకోవాలి. ఉప్మా రవ్వ మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 1 కప్ ఓట్స్ తీసుకుంటే 1/2 కప్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. పక్కన పెట్టేస్తాం. ఓట్స్ పూర్తిగా చల్లారినాయి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో మనం రవ్వలా పట్టుకున్న ఓట్స్ పౌడర్ వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఇది కూడా వేసుకోవాలి. 2 స్పూన్స్ క్యాప్సికమ్ ముక్కలు, 2 స్పూన్స్ క్యారెట్ ముక్కలు, 1/2 స్పూన్ అల్లం ముక్కలు, 1 స్పూన్ పచ్చిమిర్చి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 స్పూన్స్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. 1 కప్ ఓట్స్కి 1/2 కప్ పెరుగు తీసుకోవాలి. గట్టి పెరుగు వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకుందాము. ఇట్లా 1 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని అరగంట సేపు నాననివ్వాలి. అరగంట తర్వాత అప్పుడు ఇడ్లీలు చేసుకుందాము. అరగంట తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాము. రవ్వ వాటర్ని పీల్చేసింది. కొన్ని వాటర్ వేసుకుందాం దీంట్లో. మరీ గట్టిగా ఉండకూడదు. మన ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. వంట సోడా మనము ఇడ్లీ వేసే ముందు మాత్రమే వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని కింద ఇడ్లీ ప్లేట్లలో వేసుకుందాము. ఈ విధంగా అన్ని ప్లేట్లలో పిండి వేసుకుందాము. ఈ విధంగా వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టాండ్లో పెట్టుకొని ఈ విధంగా వేసి పెట్టుకొని ఇడ్లీ కుక్కర్లో గ్లాస్ వాటర్ పోసుకొని స్టాండ్ దీంట్లో పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకుందాము. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అవుతుంది. ఇడ్లీలు చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇడ్లీ స్టాండ్ బయట పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు పూర్తిగా చల్లారిన తర్వాత 5 నిమిషాల తర్వాత ఇడ్లీలు తీస్తాం. చక్కగా వస్తాయి. ఇడ్లీ ప్లేట్స్ నుంచి ఇడ్లీలను తీస్తాము.
ఓట్స్ ఇడ్లీ చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓట్స్ ఇడ్లీలు చాలా చక్కగా మెత్తగా బాగా వచ్చినాయి.